ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: దివ్యాంగులకు అవరోధరహిత సమాజాన్ని అందివ్వటం మానవాళి కర్తవ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నూతన నేర చట్టాలు వలస వారసత్వం నుండి భారత్కు విముక్తి కలిగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్ చైనాల మధ్య సరిహద్దుల్లో శాంతి స్థాపన ఆవశ్యకమని కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేశారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసినందుకు గాను 33 మంది ఆదర్శప్రాయమైన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ పురస్కార గ్రహీతలు సమాజంలో ఆదర్శంగా నిలుస్తారన్నారు. దివ్యాంగులకు నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి కల్పించడం, కొనుగోలులో వారి ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వటం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటి చర్యల ద్వారా వారిలో నాయకత్వ సామర్థ్యాలను ప్రోత్సహించవచ్చన్నారు. దివ్యాంగులకు సార్వత్రిక సౌలభ్యాన్ని అందించడంలో సుగమ్య భారత్ అభియాన్ పాత్ర కీలకమైనదని వ్యాఖ్యానించారు. దివ్యాంగులకు అవరోధరహిత సమాజాన్ని అందించడం మానవాళి కర్తవ్యమని రాష్ట్రపతి పేర్కొంటూ, दिव्यांगजन के साथ बिताया गया समय मुझे अमूल्य लगता है, क्योंकि उनसे मुझे बहुत कुछ जानने को मौका मिला। मुझे आप सबको ये बताते हुए भी हर्ष का अनुभव हो रहा है कि राष्ट्रपति भवन के वेबसाइट को दिव्यांगजन के लिए सुगम्य बताया गया है। इस देश की ऐसी पहली वेबसाइट है जो GIG W3 के मानकों के अनुरूप इस वेबसाइट को दृष्टिबाधित दिव्यांगजन भी एक्सेस कर सकते। इस प्रकार ये समावेशी वेबसाइट का एक उदाहरण है. భారత్ చైనాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థాపన ఆవశ్యకమని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. చైనా చర్యల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి భంగం వాటిల్లిందని, 2020 సంవత్సరం నుండి భారత్ చైనాల మధ్య సంబంధాలు అసాధారణంగా ఉన్నాయన్నారు. 2020 ఏప్రిల్-మే నెలల్లో తూర్పు లడాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడం వల్ల అనేక కేంద్రాల వద్ద ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. పెట్రోలింగ్ కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అనేక సవాళ్లను అధిగమించి భారత సాయుధ దళాలు అప్పటి పరిస్థితులను సమర్థవంతంగా ప్రతిఘటించగలిగాయని చెప్పారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని జైశంకర్ తెలియజేశారు. నూతన నేర చట్టాలు భారత్కు వలస వారసత్వం నుండి విముక్తి కలిగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు చండీగఢ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి నూతన నేర చట్టాల విజయవంతమైన అమలును నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన హక్కులను అందజేయడానికి నూతన నేర చట్టాలు దోహదపడతాయన్నారు. చండీగఢ్లో ఈ నేర చట్టాలను విజయవంతంగా అమలు చేసినందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. देश की नई न्याय संहिता अपने आप में जितना समग्र दस्तावेज है, इसको बनाने की प्रक्रिया भी उतनी ही व्यापक रही है. न्याय व्यवस्था के सामने जो चैलेंजेज आए, उन पर गहन मंथन किया गया. हर कानून का व्यवहारिक पक्ष देखा गया. मुझे भरोसा है सबके सहयोग से बनी भारत की ये न्याय संहिता भारत की न्याय यात्रा में मील का पत्थर साबित होगी. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 3 నూతన నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్షి అధినియంలను 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఈ చట్టాలను భారత ప్రజలకు న్యాయం చేరేందుకు పార్లమెంట్లో భారత పౌరులు రూపొందించారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, మహిళలకు అన్ని రంగాల్లో నాయకత్వ అవకాశాలను కల్పిస్తూ మహిళల నేతృత్వంలో అభివృద్ధిని సాధించడమే ప్రధానమంత్రి ధ్యేయమని తెలిపారు. బాలికల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. నమో డ్రోన్ దీదీ, లఖ్పత్ దీదీ వంటి కార్యక్రమాలు గ్రామీణ మహిళలకు స్వావలంబన కలిగిస్తున్నాయని, కుటుంబాల్లోనూ సమాజంలోనూ వారికి గౌరవాన్ని తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను దాదాపు 3 రెట్లు పెంచిందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బియ్యం క్వింటాలుకు 1,310 రూపాయలు ఉండగా ఇప్పుడు 2,300 రూపాయలకు పెంచామన్నారు. అలాగే జొన్నలు క్వింటాల్కు 1,500 రూపాయలు ఉండగా ప్రస్తుతం 3,371 రూపాయలకు పెంచామని వివరించారు. బజ్రా 1,250 రూపాయల నుండి 2,625 రూపాయలకు, రాగులు 1,500 రూపాయల నుండి 4,269 రూపాయలకు పెంచినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అవకాశాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సుగమ్య భారత్ అభియాన్కు 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేస్తూ పారా ఒలింపిక్స్లో భారతదేశం సాధించిన విజయాన్ని ప్రస్తావించారు. దివ్యాంగ సోదరీమణుల విజయాలు యావత్ దేశం గర్వించేలా చేశాయన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని, జాతీయ చేనేత కమిషన్ ఏర్పాటు చేసే యోచన లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 26 లక్షల మంది నేత కార్మికులు ఉండగా వారిలో 72% మంది మహిళలే అని వెల్లడించారు. చేనేత కార్మికుల కోసం చిన్న క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం, చేనేత మార్కెటింగ్ సహాయం, మెగా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం, చేనేత కార్మికుల సంక్షేమం వంటి అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర మంత్రి వివరిస్తూ आज आने वाले समय में ग्रीन टेक्नोलॉजी की मांगे बढ़ रही है। भारत से ज्यादा ग्रीन टेक्नोलॉजी हैंडलूम से कुछ नहीं हो सकता। सारे प्लेटफार्म पर हम उनको टेक्नोलॉजी के साथ जोड़ रहे हैं। अभी तो टेक्नोलॉजी के बगैर ये सेक्टर अधूरा रहेगा, इसीलिए नरेंद्र मोदी के नेतृत्व में हम टेक्नोलॉजी का पूरा प्रयोग कर रहे हैं. భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగి 40 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు సర్వమత ప్రార్థనలు సహా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ సర్వమత ప్రార్థనలో పాల్గొని నాటి దుర్ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యం కార్యక్రమం కింద భోపాల్ విషవాయువు బాధితులకు సహాయం అందించే దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు భోపాల్ గ్యాస్ బాధితులకు, వారి పిల్లలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను సిద్ధం చేసి నవంబర్ పూర్తయ్యేసరికి 20,000 మందికి అందజేశారు. వీటి ఫలితంగా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందుతున్నారు. అలాగే 4,000 మందికి పైగా బాధిత వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్తో పాటు భోపాల్ గ్యాస్ రిలీఫ్ డిపార్ట్మెంట్ నుండి 1,000 రూపాయల అదనపు పింఛన్ను అందిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ MNREGA పథకానికి గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిధుల కేటాయింపు గణనీయంగా పెరిగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈరోజు లోక్సభలో ఒక అనుబంధ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ MNREGA పథకానికి ప్రభుత్వం ఈ సంవత్సరం 87,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, 2013-14 సంవత్సరాల మధ్య ఈ మొత్తం 33,000 కోట్ల రూపాయలుగా ఉండేదని తెలిపారు. పారా అథ్లెటిక్స్తో సహా 21 క్రీడలకు సంబంధించి 2,781 మంది క్రీడాకారులను ఖేలో ఇండియా పథకం కింద గుర్తించామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. లోక్సభలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఖేలో ఇండియా టాలెంట్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా వారికి అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నామన్నారు. నిర్దిష్ట మార్గదర్శకాలు, ప్రమాణాల ఆధారంగా అథ్లెట్లలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కేరళ, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, లక్షద్వీప్, తీర ప్రాంత కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులకు అవరోధరహిత సమాజాన్ని అందివ్వటం మానవాళి కర్తవ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నూతన నేర చట్టాలు వలస వారసత్వం నుండి భారత్కు విముక్తి కలిగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్ చైనాల మధ్య సరిహద్దుల్లో శాంతి స్థాపన ఆవశ్యకమని కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.